ఇక యావత్ భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, అందులో భాగంగానే ఊరు ఊరు వాడవాడ గల్లీ గల్లీ మొత్తం ప్రచారం నడుస్తున్నది కదా. ఇక అందులో భాగంగానే మన లోకేశ్వరం మండలంలోని మాజీ ఎంపీపీ వైస్ ఎంపీపీ అయినటువంటి మన నారాయణ రెడ్డి గారు ఇవాళ ఏదైతే ఉపాధి హామీ పనులు నడుస్తున్నాయో అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు చైతన్యపరచడం జరిగిందన్నమాట. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే ఈ ఉపాధి హామీ పథకం వచ్చింది కాబట్టి 100 రోజుల పని నడుస్తున్నది. ఇక్కడ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారని అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొన్ని వందల వేల పనులు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది కాబట్టి ఇంకా ఇలాంటి మంచి పనులు జరగాలన్నా, దేశం డెవలప్మెంట్ కావాలన్నా, ప్రతి ఒక్కరు సుఖశాంతులతోటి ఉండాలన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాల్సిందే అని అక్కడ ఓటర్లకు నారాయణ రెడ్డి గారు చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి రాబోయే కాలంలో ఇప్పుడు పార్లమెంట్ ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీగా గెలపాలని ఇక్కడ నారాయణ రెడ్డి గారు వాళ్ళతో కోరడం జరిగిందన్నమాట.